లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాథ్, స్కంద తర్వాత రామ్ పోతినేని ఒక మంచి హిట్ కోసం చూస్తున్నారు. ఇప్పుడు వీరి కాంబోలోనే డబుల్ ఇస్మార్ట్ వచ్చింది. ఇస్మార్ట్ శంకర్కు సీక్వెల్గా రూపొందించిన ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి తొలి నుంచి. ముఖ్యంగా మణిశర్మ బాణీలు, కావ్య థాపర్ గ్లామర్ షో జనాల్లోకి బీభత్సంగా వెళ్ళింది. సో శంకర్ క్యారెక్టర్ ఆల్రెడీ మాస్ ఆడియన్స్లో రిజిస్టర్ అయింది కాబట్టి ఈ సినిమాపై మంచి హైప్ కూడా క్రియేట్ అయింది. సరిగ్గా 5 ఏళ్ల క్రితం 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. హీరో రామ్ పోతినేని కెరీర్లో ఇప్పటికే ఇది హైయెస్ట్ గ్రాసర్ అనే చెప్పాలి. పూరి జగన్నాథ్ కూడా చాలా రోజులకు సక్సెస్ దొరికింది. సో ఇప్పుడు ఇదే కాంబోలో డబుల్ ఇస్మార్ట్ చేశారు. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. పాటల దగ్గర నుంచి టీజర్, ట్రైలర్ వరకు అన్నీ పూర్తిగా ఇస్మార్ట్ శంకర్ టోన్లోనే కనిపించాయి. మరి డబుల్ ఇస్మార్ట్ ఎలా అలరించిందో చూద్దాం రివ్యూలో. ఒకసారి స్టోరీ పరిశీలించినట్లయితే బిగ్ బుల్ సంజయ్ దత్ ఒక ఇంటర్నేషనల్ డాన్ తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి చాలా పెద్ద ప్లాన్ వేస్తాడు. కానీ అనుకోకుండా తనకి బ్రెయిన్ ట్యూమర్ ఉందని, 3 నెలల కంటే ఎక్కువ బతకడం తెలుస్తుంది. దానికి అసలు చికిత్స లేదని డాక్టర్లు చెప్తారు. కానీ ఎలాగైనా బతకాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న అతనికి ఒక సైంటిస్ట్ మకరన్ దేశ్ పాండే కలుస్తాడు. మెమొరీ ట్రాన్స్ఫర్ ద్వారా మరణం లేకుండా జీవించవచ్చని చెప్తాడు. ఈ ప్రయోగం ఎవరి మీద చేసినా ఫెయిల్ అవుతుంది. ఇప్పటికే ఈ ప్రయోగం సక్సెస్ అయిన ఇస్మార్ట్ శంకర్ రామ్ పోతినేని హైదరాబాద్లో ఉన్నట్టు తెలుసుకుంటారు. ఇస్మార్ట్ శంకర్ని పట్టుకొచ్చి తనకి మెమొరీ ట్రాన్స్ఫర్ చేస్తారు. తర్వాత ఏమైంది? ఇస్మార్ట్ శంకర్ బిగ్ బుల్గా మారాడా? అసలు బిగ్ బుల్ ఎవరు? ఇస్మార్ట్ శంకర్ తల్లి పోచమ్మ అంటే ఝాన్సీకి బిగ్ బుల్కి సంబంధం ఏంటన్నది తెలుసుకోవాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే. ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్గా రామ్ పోతినేని పాత్రలో పరకాయ ప్రవేశం చేశారనే చెప్పాలి. సినిమాలోనే హీరో కాదు, కథని ముందుకు తీసుకువెళ్లడంలో కూడా హీరోగా అదరగొట్టారు. బాడీ లాంగ్వేజ్ మొదలుకొని యాస వరకు ప్రతి విషయంలో ఓల్డ్ సిటీ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక డ్యాన్స్ ఫైట్స్తో అయితే మాస్ ఆడియన్స్కి ఫుల్ మీల్స్ పెట్టాడు. కావ్య థాపర్ గ్లామర్ డోస్ కూడా బాగా యాడ్ అయింది సినిమాకి. రామ్లోని ఎనర్జీ వెండితెరపై ఆకట్టుకుంది. డాన్సర్ల విషయంలో కూడా రామ్ ఈజ్ను మ్యాచ్ చేసింది కావ్య. సో సంజయ్ దత్కి ఇది 2వ తెలుగు సినిమా. గతంలో చంద్రలేఖ సినిమాలో ఆయన అతిథి పాత్రలో కనిపించారు. సో ఈ సినిమాలో బిగ్ బుల్గా పూర్తిగా స్క్రీన్ ప్రెజెన్స్తో ఆకట్టుకున్నారు. ఇక ఒంటరి తల్లి పాత్రలో నిడివి చిన్నదైన నటి ఝాన్సీ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన పాత్ర. గెటప్ సీను, బానీ, టెంపర్ వంశీ, సియాజీ షిండే వారి పాత్రలు చాలా బాగున్నాయి. ఇక చెప్పాలంటే సెకండ్ మణిశర్మ ఈ సినిమాకి ఆయన అద్భుతమైనటువంటి మ్యూజిక్ అందించారు. ప్రతి ఒక్క పాట ఎంటర్టైన్ చేసింది. ఆర్ట్ వర్క్ అయితే అంతగా ఆకట్టుకోలేదని చెప్తున్నారు. సో పూరి తనదైన శైలి డైలాగులతో మాత్రం ఎప్పట్లాగానే మ్యాజిక్ చేశారు. ఇందులో మదర్ సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయింది. అయితే అలీ కామెడీ ట్రాక్ ప్రతి సినిమాలో కూడా అదరగొడతారు పూరి. కానీ ఈ సినిమాలో ఆ మ్యాజిక్ అయితే మిస్ అయిందనే టాక్ అయితే వస్తోంది. ఇస్మార్ట్ శంకర్ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్తో సినిమా స్టార్ట్ అవుతుంది. తర్వాత విలన్ ఇంట్రడక్షన్ ఫైట్, అలాగే హీరో ఇంట్రడక్షన్ ఫైట్ ఉంటుంది. మెల్లగా ముందుకు సాగుతుంటుంది స్టోరీ. ఇక రామ్, కావ్య థాపర్ల లవ్ ట్రాక్ సోసోగా సాగుతూ ఉంటుంది. ఇంటర్వెల్ సమయానికి సినిమాలో అయితే అసలు స్టోరీ ప్రారంభమవుతుంది. సెకండ్ హాఫ్లో కథ కాస్త వేగంగా ముందుకు సాగుతుంది. బిగ్ బుల్, ఇస్మార్ట్ శంకర్ ఇద్దరికి 2 వేర్వేరు గోల్స్ ఉంటాయి. వాటి గురించి ఫస్ట్ టైం రివీల్ అయినప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుంది స్టోరీపై. 3వ భాగానికి ఒక లీడ్ అయితే ఇచ్చారని చెప్పుకోవాలి. సో ఈ సినిమాలో ఇస్మార్ట్ శంకర్ పాత్రలో రామ్ ప్రాణం పెట్టేశాడు. అద్భుతంగా చేశారు. ప్రతి సన్నివేశంలో మనకు రెగ్యులర్ రామ్ కనిపించడు, ఇస్మార్ట్ శంకరే కనిపిస్తాడు. పూర్తి స్థాయిలో ఈ రామ్ తన భుజాలపై మోసిన సినిమా అనే చెప్పుకోవాలి. ఇస్మార్ట్ శంకర్కి ఇది డబుల్ డోస్ అనే చెప్తూ ఉన్నారు సినిమా చూసిన వాళ్ళు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111.